కొన్ని జనరల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇమేజెస్ కానీ లేదా కెమిస్ట్రీ, ఇందాక నేను కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్పాను. కెమిస్ట్రీకి సంబంధించిన డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఆ డయాగ్రామ్స్కి సంబంధించి తీసుకోకపోవటం, అంటే సరిగా స్కాన్ అవ్వకపోయినా, లేదా ఆ మార్జిన్స్లో ఏదైనా కట్ అయినా, ఆ స్కానింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అదొక ప్రాపబుల్ మిస్టేక్ అండి. సో ఇది కట్ అయినప్పుడు క్వశ్చన్ నెంబర్స్ ప్రింట్ అవ్వకపోయినా అక్కడ, సో అది దానికి అవార్డ్ చేయలేకపోయారా, సో ఇది ప్రాపబుల్ మిస్టేక్స్. దీనితో పాటు ఈ ఏడాది ఏమిటంటే కొంత పేపర్లో ఏంటంటే కొంత కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పెరగటం, పేపర్స్ యొక్క కాంపిటేటివ్నెస్ పెరగటం, ఇది ఒక రీజన్. కానీ ఆ రీజన్ వల్ల అంటే ఇంత ఎక్కువగా అంటే క్వశ్చన్ రాసేటప్పుడే, అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడే పెద్ద ఇది రావాలి, అది పెద్దది అయినట్లయితే. మరి ఇప్పుడు వచ్చింది అంటే అది పెద్దది కాదు, బట్ అది కూడా ఒక రీజన్. ఇక మూడవ రీజన్ ఏమిటంటేనండి, టీచర్స్ అంతా కూడా అంటే వాళ్ళు ఇయర్స్ తరబడి వాళ్ళు ఫిజికల్ పేపర్ ఎవాల్యుయేషన్కి బాగా అలవాటు పడినటువంటి వాళ్ళు, మరి ఆన్ స్క్రీన్ మీద లాంగ్ అవర్స్ ఆన్ స్క్రీన్ మీద చేసేటప్పుడు, లేదా ఆ మ్యాచ్ చేసేటువంటి విధానంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, అంటే ఇవి జరగటానికి అవకాశం ఉంది అనేటువంటిది నేను ఆలోచించి చెప్తున్నటువంటి విషయాలు. సో ఇలా కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఇది చేశారు, కానీ ఇది చాలా ముందు ప్రాక్టికల్గా చేసి ఉంటారు, ఒక్కసారిగా అందరికీ అప్లై చెయ్యరు. కానీ అయినప్పటికీ నిజంగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా టెక్నికల్ ప్రాబ్లం కానీ, లేకపోతే లాంగ్ అవర్ స్క్రీన్ మీద వీళ్ళకి ఎక్స్పర్టీసు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందా, సో స్కానింగ్, పర్టికులర్లీ స్కానింగ్కి సంబంధించి ఇవి మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుబ్బారావు గారు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటండి? రీచెక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అందుకే సో ఇప్పుడు ఏమిటంటే సో సిబిఎస్ఈ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. బహుశా వాళ్ళు 13th రిజల్ట్ వచ్చింది, సో 14th రిజల్ట్, 15th వీళ్ళు కంపైల్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఇయర్ వైజ్ అనాలిసిస్ చేస్తారు, 2024కి, 2025, 2026కి. వీటి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే కొంతమంది జనరల్గా ఏమిటంటే మార్కులు తక్కువ వచ్చిన వెంటనే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడూ జరిగినటువంటి మార్కులకి ఇప్పటికీ బాగా తేడా ఉంది, నా ప్రీ బోర్డ్లో కూడా ఆ స్థాయిలో వచ్చినాయి, ఇక్కడ రాలేదు అనేటువంటిది వ్యాలిడ్ క్వశ్చన్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆసక్తికర విషయం, కొంతమంది యావరేజ్గా ఉన్నటువంటి పిల్లలు కొన్ని స్కూల్స్లో మంచి మార్కులు కనిపించినాయి వాళ్ళకి అనేటువంటిది, అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు ట్విట్టర్ ద్వారా, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా రెస్పాండ్ అవుతున్నారు. వీటి సివియారిటీ ఎంత అనేటువంటిది సిబిఎస్ఈ ఇయర్ వైజ్ ఎనలైజ్ చేసి మనకి చెప్తే తప్ప మనకు అర్థం కాదండి. అంటే దీన్ని కొంతవరకే పరిగణలోకి తీసుకోవాలి. 100% వాళ్ళ రిజల్ట్ ఇచ్చిన తర్వాత, అంటే ఈ రకమైన కంపారిజన్ ఇచ్చి వీటికి ఫుల్ స్టాప్ పెడతారా,